మోహన్ తన ఆలుగడ్డల బండి తీసుకొని బజార్ వెళ్తాడు. పొద్దుటి నుంచి రాత్రి అవుతుంది కానీ తన ఆలుగడ్డల్లో ఒక్కటి కూడా అమ్ముడిపోదు. ఇక మేఘాలు గట్టిగా ఉరుముతుంటాయి. సడన్ గా వర్షం కూడా మొదలవుతుంది. ఓరి దేవుడా, పొద్దుటి నుంచి ఒక్క ఆలు కూడా అమ్ముడుపోలేదు. పైగా నా ఆలుగడ్డలన్నీ వర్షంలో తడిచి పాడయ్యేలా ఉన్నాయి. ఇక నేనేం అమ్మగలను? మోహన్ ఆ భారీ వర్షంలో బండి తోసుకుంటూ బాధపడుతూ ఇంటివైపు వెళ్తూ ఉండగా అక్కడ రోడ్డుపై ఉన్న బురదలో తన కాలు పడి జారి పడతాడు. ఇక దాంతో తన కాలు బెనికి గాయమవుతుంది. మోహన్ ఆ విధంగానే ఏదోలా తన బండితో పాటు మొత్తానికి ఇల్లు చేరుకుంటాడు. కానీ తన కాలు నుంచి చాలా రక్తం కారుతూ ఉంటుంది. అరే, ఏమైంది మీకు? ఏంటది? ఈ గాయం ఎలా అయింది? జీవితంలో చీకటే మిగిలినప్పుడు ఏది మంచి జరగదు రేఖ. మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు మన కర్మ అనుకో. అంతా మన తలరాత. ఏం పర్లేదు, మీరు కంగారు పడకండి. బట్టలు మార్చుకోండి, నేను మీ కాలికి పట్టి కడతాను. ఇప్పుడు మోహన్ బెడ్ రెస్ట్ లోనే ఉన్నాడు. అంతకు ముందు ఏదో అలా అలా ఇంటి అవసరాలు గడుస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళెవరూ పొద్దుటి నుంచి ఏమీ తెలియలేదు. ఇద్దరు పిల్లలు కూడా బాధకు కూర్చున్నారు. అది చూసిన వాళ్ళమ్మ వాళ్ళని అడిగింది, ఏమైంది పిల్లలారా, మీ ముఖం ఎందుకు అలా వాడిపోయింది? అమ్మా, నాన్న పనికి వెళ్ళలేడు కదా, ఇక ఇంట్లో తినడానికి ఏమీ లేవు. కానీ ఈ ఆకలిని ఆపలేకపోతున్నాం. ఏం చేయాలి? అస్తమానం ఆకలిస్తూ ఉంటుంది అమ్మా. వద్దన్నా. కానీ ఏం పర్వాలేదమ్మా, నువ్వు బాధపడకు. మేము మంచినీళ్ళు తాగి కడుపు నింపుకుంటాం. అది విని రేఖ కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. తర్వాత చాలా చోట్ల పని కోసం వెళ్తుంది. కానీ తనకు ఎక్కడా పని దొరకదు. ఆమె బాధగా ఇంటికి తిరిగి వస్తుంది. తన కుటుంబ పరిస్థితి చూసి మంచంపై ఉన్న మోహన్ అంటాడు, నాకు అసలు అర్థం కావడం లేదు నేను ఎప్పుడు బాగవుతాను అని. కానీ దానికన్నా ఎక్కువ భయం ఇంట్లో ఉన్న ఆలులన్నీ ఎక్కడ చెడిపోతాయో అని నాలో ఉంది. తన భర్త మాటలు విన్న రేఖకు ఒక ఆలోచన వస్తుంది. ఏవండి, ఒకవేళ మనం బజార్కి వెళ్లి ఆలు అమ్మినా అంత ఆదాయం ఏముండదు. అందుకే నేను అనుకుంటున్నాను, ఎందుకు మనం ఈ ఆలుల్ని సమోసాలుగా చేసి అమ్మకూడదు బజార్లో? మీకు తెలుసు కదా, పిల్లలకి నా చేతి చట్పటా సమోసా అంటే ఎంత ఇష్టమో. హా అమ్మా, నువ్వు సమోసా చేసి అమ్మితే చాలా చాలా లాభం వస్తుంది. పిల్లలు చెబుతున్నది సరైనదే రేఖ. నిజంగానే నీ చేతి చట్పట సమోసాలు చాలా అద్భుతంగా రుచిగా ఉంటాయి. వాళ్ళన్నది రేఖకు నచ్చుతుంది. ఇక ఆమె తన వెండి గొలుసు అమ్మేసి కొంత డబ్బు తీసుకొని వస్తుంది. ఆ తర్వాత అవసరమైన సామాన్లను కొంటుంది. తరువాత రోజు ఆమె ఆలు చట్పట సమోసా ఇంకా దాంతో కట్టా మీఠా చట్నీ చేసి బజార్లో అమ్మడానికి వెళ్తుంది. ఓ చూడమ్మా, జర సమోసా ఇవ్వు, చట్నీ కాస్త ఎక్కువే. ఇంటికి సమోసా ఎంత? సమోసా కాదన్నా, చట్పట్ సమోసా అనండి. కేవలం 10 రూపాయలు మాత్రమే ఒకటి. సరే, 2 సమోసాలు ఇవ్వు. రేఖ త్వరగా అతనికి చట్పట్ సమోసాలు ఇస్తుంది. ఓరే వా చెల్లెమ్మా, ఎంత మంచిగా చేసావు. ఏమున్నాయి సమోసాలు ఈ వర్షానికి, వీటి రుచి ఆహాహా. ఒక పని చేయి, 8 సమోసాలు ప్యాక్ చేసి ఇవ్వు నాకు. అలాగే అన్నా, మంచిది. ఆ కస్టమర్ అనే మాటలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వింటారు. వాళ్ళు కూడా ఆ బండి దగ్గరకు వచ్చి ఆ సమోసాలు కొంటారు. మొదటి రోజు తన సమోసాలన్నీ అమ్ముడుపోవడం చూసి రేఖ చాలా ఆనందిస్తుంది. అలా ఒకరోజు ఆమె తన సమోసాల బండిని బజార్లో పెట్టి అమ్ముతూ ఉండగా ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోతుంది. అప్పుడు రియా కూడా అక్కడే ఉంటుంది. ఓరి దేవుడా, పెద్ద భారీ వర్షం రానున్నట్టుంది. రియా, బండి కింద పట్టుంది, త్వరగా నాకు తీసి ఇవ్వమ్మా, త్వరగా. హామా, ఇప్పుడే ఇచ్చేస్తాను. పట్ట పరవగానే తాననుకున్నట్లే పెద్ద వర్షం మొదలవుతుంది. ఆకాశం గట్టిగా ఉరుముతూ ఉంటుంది. అమ్మా, ఉరుముల శబ్దానికి నాకు భయం వేస్తుంది. వర్షం జోరు ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఆ వర్షాన్ని బండిపై కప్పిన పట్ట ఆపలేకపోతుంది. దాంతో వర్షపు నీరంతా సమోసాలపై పడి అవన్నీ పాడైపోతాయి. బాధతో రేఖ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. కానీ తర్వాత రోజు ఆమె మళ్ళీ ఒక తెల్లని కవర్ బాగా తన బండిపై కప్పుకొని బజార్ వెళ్లి సమోసా అమ్మటానికి బయలుదేరుతుంది. దేవుడా, నిన్నైతే నాకు చాలా నష్టం కలిగించావు. కనీసం ఈ రోజైనా నాకు ఏ నష్టం కలిగించొద్దు. కానీ సడన్ గా పెద్ద గాలితో తుఫాన్ మొదలై ఒక పెద్ద చెట్టు విరిగి తన బండిపై పడిపోతుంది. దాంతో ఆమె బండి మొత్తం అక్కడికక్కడే విరిగిపోతుంది. ఓరి దేవుడా, ఈ పేదవాళ్ళ తలరాతులు ఎప్పుడు కష్టాలే రాస్తావా? ఇప్పుడు బండి కూడా లేదు, ఇక నేను సమోసాలు ఎలా అమ్మాలి? తర్వాత కొద్ది రోజులు రేఖ ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఒక మనిషి అరుస్తూ తన తలపై గంప పెట్టుకుని గల్లీ గల్లీ తిరుగుతూ నేరేడు పళ్ళు అమ్ముతూ ఉంటాడు. అది చూసిన రేఖకు ఐడియా వస్తుంది. ఆమె కూడా తన తలపై బుట్ట పెట్టుకుని వాటిలో సమోసాలు పెట్టుకుని అమ్మటానికి వెళ్తుంది. ఆ సమోసాలపై గట్టి కవర్ను చుట్టుంచుతుంది. బయట పెద్ద వాన వస్తుంది. కానీ కుటుంబ పోషణకు రేఖ అడుగు ముందుకు వేయవలసిన పరిస్థితి.
ఆ వర్షంలోనే అలా సమోసాలు అమ్మడానికి వెళ్తుంది. తన కొడుకు బంటి కూడా తనతో పాటే వెళ్తాడు వాళ్ళ అమ్మకు తోడుగా. వర్షంలోనే గల్లీ గల్లీ తిరుగుతూ చట్పట్ సమోసా అమ్ముతూ ఉంటారు. గంపనైతే కవర్తో గట్టిగా కప్పి ఉంచడం వల్ల కురిసే వర్షానికి సమోసాలైతే పాడవలేదు, కానీ ఆ వర్షంలో తడిచినందువల్ల బంటి ఆరోగ్యం అయితే పాడైపోయింది. ఆ వర్షంలో తడిసిన మీదట తనకు తుమ్ములైతే మొదలయ్యాయి. అరే బంటి, నీ ఆరోగ్యం పాడవుతుంది. ఈ వర్షాకాలం నువ్వు నాతో పనిలోకి రావద్దు, లేదంటే నీ ఆరోగ్యం పాడవుతుంది నాన్న. ఆ తర్వాత రోజు రేఖ గల్లీ గల్లీ తిరిగే బదులు ప్లాట్ఫామ్ లోకి వెళ్లి కూర్చొని సమోసాలు అమ్ముతుంది. అక్కడ కొద్దిసేపట్లోనే జనాలు గుమిగూడుతారు. వాళ్ళకి ఆమె సమోసాలు బాగా నచ్చుతాయి. దానితో సమోసాలు త్వరగా అమ్ముడుపోయి రేఖకు మంచి ఆదాయం అయితే లభిస్తుంది. చెల్లమ్మా, నీ చట్పట్ సమోసా నిజంగా అద్భుతమైన రుచి కలిగి ఉంది. నాకు ఇంకో 2 సమోసాలు చట్నీ వేసివు. ఆహా, ఎంత బాగుంది రుచి. ఇప్పుడు రేఖ బాగా సంపాదించడం మొదలుపెట్టింది. ఇక ఆమె ఖర్చులతో పాటు కాస్త పొదుపు కూడా చేస్తుంది. కానీ తన పని బాగా నడుస్తున్నందుకు చుట్టూ ఉన్న దుకాణాల వాళ్ళ వ్యాపారం తగ్గింది. ఇప్పుడు చందు సమోసా వాళ్ళ నుంచి ఎవరు సమోసాలు తీసుకోవడం లేదు. ఈమె తను చట్పట్ సమోసా అమ్మడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎవరు నా సమోసా కొనలేదు. అరే, నా వ్యాపారం తగ్గిపోయింది. ఇప్పుడు ఒకటే ఐడియా, ఈమె నాతో పాటు పనిలోకి చేర్చుకుంటారు. కష్టం తనది, ఇక లాభం నాది. ఆ ఆలోచనతోనే అతను రేఖ దగ్గరికి ఆ ప్రస్తావనను తీసుకెళ్తాడు. కానీ రేఖ దానికి ఒప్పుకోదు. రేఖ అలా అనడంతో కోపంతో రగిలిపోయే చందూలాల్ ఎలాగైనా తన వ్యాపారాన్ని దెబ్బతీయాలని తన మనుషుల్ని నకిలీ పోలీసులాగా ఆమె దగ్గరకు పంపుతాడు. నువ్వులే ఇక్కడ నుంచి, ఇక్కడ సమోసాలు అమ్మడానికి వీల్లేదు. కానీ ఎందుకు సార్? ఇక్కడ అమ్మడానికి నేను ట్యాక్స్ కడుతున్నాను. కానీ అప్పుడే అక్కడికి అసలైన పోలీస్ వస్తాడు. ఎవరైతే రోజు రేఖ వద్దకు సమోసా తినడానికి వస్తాడో అతను ఆ నకిలీ పోలీసులను అరెస్ట్ చేస్తాడు. క్షమించండి సార్, ఇదంతా మేము చందులాల్ చెప్పిన మాట పైన చేశాము. ఆ తర్వాత పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటారు. ఇప్పుడు రేఖ ఏమాత్రం భయం లేకుండా తన సమోసాలు అమ్ముకుంటుంది. కొద్ది రోజులకు మోహన్ కూడా పూర్తిగా కోలుకుంటాడు. ఇక అతను కూడా రేఖ పనిలో సాయం చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తలు బాగా కష్టపడుతూ చాలా డబ్బు సంపాదిస్తారు. అలా అలా ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకుంటారు. అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. రండి రండి, 100 రూపాయలకు బదులుగా కడుపు నిండా పులావ్ తిని వెళ్ళండి. అన్లిమిటెడ్ పులావ్, ఎంత కావాలో అంత తినండి. రండి రండి. ఒకతను ఫుట్పాత్ మీద పనీర్ మరియు పులావ్ కాంబో అమ్ముతున్నాడు. 100 రూపాయలకే అన్లిమిటెడ్ పులావ్ అమ్ముతున్నాడు. కానీ అతను అనుకున్నంత లాభం రావట్లేదు. ఒకరు ఎంతని పులావ్ తింటారు? అన్లిమిటెడ్ ఆశతో తినడానికైతే వస్తారు, కానీ ఎక్కువగా తినలేరు. అయితే అప్పుడే అక్కడికి శీతల్, పూనం మరియు పాయల్ వచ్చారు. అక్క, 100 రూపాయలకి అన్లిమిటెడ్ పులావ్ తింటావా? ఎందుకు తిన్నా? ఏయ్ బాబు, 100 రూపాయలకి అన్లిమిటెడ్ ఇస్తావు కదా? అవునండి, ఎందుకు ఇవ్వను? ఇప్పుడే ఆలోచించుకో, తర్వాత ఏడుస్తూ కూర్చోకో. అరే మేడం, తినడం మొదలు పెట్టండి. 3 ప్లేట్లు ఇస్తాను. ఆ బండతను 3 ప్లేట్ల కాంబో పులావ్నిచ్చాడు. ఒక్క నిమిషంలోనే వాళ్ళు ప్లేట్ మొత్తం అవగొట్టారు. అబ్బా, టేస్ట్ చాలా బాగుంది, ఇంకా ఇవ్వు. తీసుకోండి. బండివాడు పులావ్ పన్నీర్ ఇచ్చాడు. ముగ్గురు మళ్ళీ అంతా తినేశారు. ఇంకా ఇవ్వు. వాళ్ళ ముగ్గురు తింటూనే ఉన్నారు, ఇతను ఇస్తూనే ఉన్నాడు. అయ్యో రామా, వీళ్ళు ముగ్గురు అంతా అవగొట్టేటట్టే ఉన్నారు. ఎంత తిండి పోతులో వీళ్ళు ముగ్గురు. అయితే నిజంగానే ముగ్గురు పులావ్ మరియు పనీర్ అంతా అవగొట్టేశారు. ఆఫర్ అయిపోయింది. ఈ రోజు నుంచి అన్లిమిటెడ్ బంద్ చేశాను. ఆఫర్ అయిపోయింది. అయ్యో దేవుడా, నాకెంత నష్టం కలిగింది. శీతల్, పూనం మరియు పాయల్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరియు ఇంటికి వెళ్లి అరుస్తూ ఇలా అన్నారు. అత్తయ్య, అన్నం వడ్డించండి, మాకు చాలా ఆకలేస్తుంది. శీతల్, పూనం మరియు పాయల్ తిండిపోతులని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ ఏరియాలో వాళ్ళు చాలా ఫేమస్. ఇది కడుపా లేక నుయ్య? అలా వెళ్తూనే ఉంది. కడుపే అత్తయ్య, కానీ మేం కొంచెం ఎక్కువ తింటాం. కొంచెం ఎక్కువ? దీన్ని కొంచెం ఎక్కువ అనరమ్మా. ఏంటత్తయ్య, అప్పుడే మీరు కంగారు పడిపోయారా? అంత తిండి పెట్టలేకపోతే మమ్మల్ని ఎందుకు కోడల కింద తెచ్చుకున్నారు? అవునవును, జవాబు చెప్పండి. ఇదిగో వినండి, మీరు మాకు తిండి పెట్టలేకపోతే నేను అస్సలు ఉండలేను. మేము మా అమ్మగారింటికి వెళ్ళిపోతాం. శీతల్ భర్త రమేష్ ఇలా అన్నాడు. లేదు లేదు, అందరూ ఏమనుకుంటారు? మీకు తిండి ఎందుకు పెట్టలేవు? మీ ముగ్గురు ఇక్కడే ఉంటారు, మాతోనే. కాని ఆ రోజు నుంచి ఆ ముగ్గురికి తిండి పెడుతూ పెడుతూ ఆ ముగ్గురు కొడుకుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. విమల మనసులో ఆ ముగ్గురిని తిట్టుకుంటుంది. మన జీవితాలు ఎంతో సుఖంగా ఉండేవి. అనవసరంగా ఈ ముగ్గురిని ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడింక రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది.
ఆమె ఆ కోడలతో చాలా ఇబ్బంది పడుతుంది. విమల టెన్షన్కి కారణం ఆ ముగ్గురు కోడళ్లే కాదు. విమల చెల్లెలు సరళ ఆ పక్కనే ఉండేది. సరళ విమల కన్నా ధనికురాలు. రోజూ విమల ఇంటికి వచ్చి ఇలా అనేది, విమల, ఆ ఊరు చివరున్న స్థలం కొనాలనుకుంటున్నాను. నువ్వేమంటావ్? కొనుక్కో. హాహాహాహా. డబ్బెంత ఎక్కువైపోయిందంటే అసలు ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. వెళ్ళు విమల, నాకోసం కొంచెం టీ తీసుకురా. విమల టీ చేసి తెస్తుంది. ఇంట్లో పాలు తక్కువగా ఉన్నాయా? నేను కొంచెం పాలు ఎక్కువగా ఉన్న టీయే తాగుతాను. పేదరికం అలవాటు లేదు కదా. విమల అన్నిటికంటే తన చెల్లిని చూసి ఎక్కువ టెన్షన్ పడేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ముగ్గురు తిండిపోతులకి వంట చేయడం, మరియు సాయంత్రం ఈవిడదెప్పుడు వినడం. ఏం జీవితం నాది! ఇవన్నీ ఎక్కడికక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతాను. చాలా దూరంగా వెళ్ళిపోతాను. విమల ఎప్పుడూ కోపంతోనే ఉండేది. అందుకే వాళ్ళ కోడలతో కూడా స్నేహపూర్వకంగా ఉండలేకపోయేది. విమల ఒక్కరితే రోజంతా పనిచేసుకోవాల్సి వచ్చేది. అక్కడ ముగ్గురు కోడళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. విమలాకి అది చూసి ఒళ్ళు మండేది. కాని పాపం విమల ఏం చేయగలదు? అలాగే విమల రోజులు గడిచాయి. ఒకరోజు సరళ పార్టీకి ఇన్వైట్ చేసింది. విమలా, సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది. నా స్నేహితురాళ్ళందరూ వస్తున్నారు. నువ్వు కూడా రా, కొంచెం ఏమైనా తిందువు. సరే సరళ, నేను వస్తాను. సరళ స్నేహితురాలతో స్నేహం కుదిరితే కాసేపు మాట్లాడుకోవచ్చని విమల అనుకుంది. కాని సరళ వేరే మూడ్లో ఉంది. విమల సరళ పార్టీకి వెళ్ళింది. అక్కడ వెళ్లి చూస్తే ఆమె స్నేహితురాళ్ళందరూ ఖరీదైన చీరలు కట్టుకుని కూర్చున్నారు. సరళ, తిను మీ అక్క? హా, తిని నా పేద అక్క. చూస్తేనే తెలిసిపోతుంది. ఏమనుకోవద్దు, ఆవిడ్ని మనకి సర్వ్ చేయడానికి పిలిచాను. విమల, పద అందరికీ వడ్డించు. నేనేమైనా నీ పని మనిషినా? పని మనిషి లాంటి దానివే కదా. ఆయన మా ఇంటి పని మనిషి కూడా నీకున్న డబ్బున్నదే. విమలాకి చాలా బాధనిపించింది. అప్పుడే తనకొక మంచి ఐడియా వచ్చింది. నీకు డబ్బుందని చాలా పొగరు కదా. నీ దగ్గర చాలా డబ్బుందని నువ్వు అనుకుంటున్నావు కదా. డబ్బైతే ఉంది, అందుకే గర్వం కూడా ఉంటుంది. సరే, అయితే నా కోడల్ని భోజనం పిలు, మరియు కడుపు నిండా నూడిల్స్ పెట్టు. చెప్పు, చేయగలవా? ఇది సర్లాకి చాలా చిన్న విషయం. ఏం సర్లా? సర్లాకి విమల తిండిపోతు కోడళ్ళ గురించి తెలుసు. కాని తన స్నేహితురాల ముందు ఏం అనలేక ఆమె ఒప్పుకుంటుంది. సరే, నేను మీ ముగ్గురు కోడలికి కడుపు నిండా నూడిల్స్ తినిపిస్తాను. సరే సరే, తీసుకొస్తాను. కాని వాళ్ళ కడుపు నిండినంత వరకు తినిపిస్తూనే ఉండాలి. కడుపు నిండా తినిపిస్తాను, తీసుకురా. విమల ఇంటికి వెళ్లి ముగ్గురు కోడళ్ళకి నూడిల్స్ కోసం చెప్తుంది. ఇది వినగానే ఆ ముగ్గురు కోడళ్ళు చాలా సంతోషించారు. పదండి అత్తయ్య, పదండి, నాకు చాలా ఆకలేస్తుంది. ఎన్ని రోజుల తర్వాత నూడిల్స్ తినడానికి దొరికింది. సరే వినండి, ఈ రోజు వరకు మీకెప్పుడూ కూడా తక్కువ తినమనే చెప్పేదాన్ని. కానీ ఈరోజు చెప్తున్నాను, మీకెంత కావాలంటే అంత తినండి. కడుపు నిండినంత వరకు తినండి. ఆ సర్లా పొగర్ను అణచండి. అరే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. మీ అవమానానికి మేం ప్రతీకారం తీసుకుంటాం. విమల ముగ్గురిని తీసుకుని సర్లా ఇంటికి వెళ్ళింది. త్వరగా నూడిల్స్ తీసుకురండి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సర్లా నూడిల్స్ తెచ్చింది. కాని ఒక్క నిమిషంలోనే వాళ్ళంతా అవగొట్టారు. ఇంకా తీసుకురండి, దీంతో ఇంకా ఆకలి పెరిగింది. సర్లా బయటించి నూడిల్ తెప్పించింది. రెస్టారెంట్ నుండి నూడిల్ వచ్చింది. సర్లా డబ్బులిచ్చింది. ఆ నూడిల్స్ కూడా 2 నిమిషాల్లో అయిపోయింది. అరే ఏంటిది, నూడిల్స్ కొంచెం కొంచెం తెస్తున్నారు. బకెట్తో తీసుకురావచ్చు కదా. బకెట్లతోనా? సరే. సర్లా దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటి దగ్గర నుంచి నూడిల్స్ తెప్పించింది. విమల పక్క నుండి నవ్వడం మొదలుపెట్టింది. మరియు ముగ్గురు తింటూనే ఉన్నారు. దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటిలో కూడా నూడిల్స్ అయిపోయింది. అప్పుడు సర్లా దూరంగా ఉన్న రెస్టారెంట్స్ నుండి తెప్పించింది. ఆమె డబ్బులిస్తూనే ఉంది. ముగ్గురు కోడళ్ళు తింటూనే ఉన్నారు. ఆ ముగ్గురు రాత్రంతా నూడిల్స్ తింటూనే ఉన్నారు. మరి ఉదయం, ఇప్పుడు కొంచెం మంచూరియా దొరికితే భలే ఉంటుంది. సర్లాకి కోపమొస్తుంది. లేవు నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. వెళ్ళండి మీరిక్కడి నుంచి. ఏ, నువ్వు బాగా డబ్బున్నదనేవు కదా. సర్లా, నువ్వే కదా పందెం పెట్టుకున్నావు. అప్పుడే డబ్బులెలా అయిపోతాయి? డబ్బులేవి లేవు. లేవు, డబ్బులు లేవు. వెళ్ళండి ఇక్కడి నుంచి. లేవు నా దగ్గర డబ్బులు. పొగరబోద్దానా? ఇక మీదట నా ఇంటికి రాకు, అర్థమైందా? కడుపు నిండా నూడిల్స్ పెట్టలేదు గాని వచ్చింది పొగరు చూపించడానికి. విమల ఆమె ముగ్గురు కోడల్ని తీసుకుని ఇంటికి వచ్చింది. మరియు ఆ ముగ్గురితో స్నేహం మొదలైంది. అత్తయ్య, మంచి గుణపాఠం చెప్పారు సరళ పినికి.
హా, కరెక్ట్గా చెప్పింది. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి రాదు. మంచి పనైంది. అత్తయ్య, మీతో అనవసరంగా గొడవపడే వాళ్ళము. మీ మనసు చాలా మంచిది. కలిసి పనిచేసుకుందాం, కలిసి వండుకుందాం. అత్తయ్య, ఇప్పుడు ఇంటి నుంచే క్లౌడ్ కిచెన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇంటి నుండి అన్ని తయారు చేసి పంపించవచ్చు. మనం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. మాకు తెలుసు మేము ఎక్కువ తింటామని. ఇకపై మనం అందరం కలిసే వంట చేసుకోవచ్చు. డబ్బులు సంపాదించుకుందాం. అప్పుడు టెన్షన్ కూడా ఉండదు. ఆ తర్వాత రోజు తన తిండిపోతు కోడలతో కలిసి వంట చేసుకునేది. ఇంటి నుండే అమ్మేవారు మరియు డబ్బులు సంపాదించుకునేవారు. విమ్లా ఇల్లు కూడా సుఖశాంతులతో నిండిపోయింది మరియు అందరూ అలాగే సంతోషంగా ఉండసాగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.